నమస్తే పీవీఆర్ న్యూస్ కి స్వాగతం. సమస్య మీది పరిష్కారం మాది. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9490273709. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మాన్యశ్రీ పద్మశ్రీ కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ పోచపల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో మాదిగ నర్సీపట్నం నియోజకవర్గం మారుపూడి సతీష్, చోడవరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎంఏఎఫ్ పులిగుంజుల రమణ, చీడిగుమ్మల గ్రామంలో బాబు జగజ్జీవన్ రామ్ సంఘ ఆధ్వర్యంలో చీడిగుమ్మల పంచాయతీలో జూలై 7వ తారీఖున జెండా ఆవిష్కరణ కృష్ణా మాదిగ జన్మదినం సందర్భంగా 31వ ఘనంగా జరపాలని చదువుకున్న విద్యావంతులకి, మహిళలకు, పీజీ డిగ్రీ చదువుకున్న యువకులు పిలుపునిచ్చారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోంబాబు, చిన్నబ్బాయి, కృష్ణ, లక్ష్మణ్, చంటి, నూకరాజు, చంటిబాబు, బాలరాజు, రాజు, చిన్న, అప్పారావు, గణేష్, నూకరాజు, శివ, చరణ్, దుర్గాప్రసాద్, సూరిబాబు, బ్రహ్మాజీ, అర్జున్, ప్రసాద్, రాజుబాబు, దొరబాబు, అప్పలనాయుడు, చిన్నోడు, రాము, శివమానక్రం, భూలక్ష్మి, దేవుడమ్మ, జోగులమ్మ, రామలక్ష్మి, పెద్దలు, పిల్లలు, మహిళలు హాజరు కావడం జరిగింది. తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు, మహిళలకు మా సీనియర్ నాయకులు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఉమ్మడి జిల్లా విశాఖ జిల్లా ఎంఈఎఫ్ మాజీ ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ 31 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం జూలై 7 నాటికి 31 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రచారాలు చేయడం కోసం మాకు రాష్ట్రం నుంచి అనకాపల్లి జిల్లాకు ఇన్ఛార్జిగా పోచపల్లి వెంకట్రావు గారిని నియమించడం జరిగింది. కృష్ణమాది గారి ఆదేశాల ప్రకారము ప్రతి గ్రామము సందర్శిస్తూ ప్రతి గ్రామంలో కూడా జెండా దిమ్మలను నిర్మాణం చేసి ఎంఆర్పిఎస్ జెండాను ఎగురవేయాలని, నూతన కమిటీలను గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో నూతన కమిటీలను నిర్మాణం చేయాలని. అయితే ఈ ఉద్యమంలో, ఎంఆర్పిఎస్ ఉద్యమంలో నూతన చైతన్యాన్ని నింపుతూ చైతన్యవంతులైనటువంటి నిరుద్యోగ యువకులు, అంటే విద్యావంతులైనటువంటి మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ సంబంధించినటువంటి నిరుద్యోగులు ప్లస్ విద్యార్థులు, మహిళలు వీరందరితో కలిపి కమిటీలు వేయడం జరుగుతుంది. దాని నిమిత్తమై పోచపల్లి వెంకట్రావు గారు, అనకాపల్లి ఇన్ఛార్జి, వారు మొత్తం అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ సందర్శించడం జరుగుతున్నది. అక్కడ కమిటీలు వేసుకుంటూ వచ్చారు. అందులో భాగంగా ప్రస్తుతం నర్సీపట్నం నియోజకవర్గం ఇచ్చేసి ఉన్నారు. వారు అందులో భాగంగా ఈరోజు చీడుగుమ్మల గ్రామాన్ని సందర్శించి అక్కడ తన సందేశాన్ని, అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. నెక్స్ట్ మధ్యాహ్నం అమలాపురం వెళ్ళడం జరుగుతుంది. తర్వాత అంచెలంచెలుగా ప్రతి గ్రామం సందర్శించడం. రేపు మంగళవారం నాటికి కృష్ణదేవపేట కూడా వస్తారు. అలాగే కొంగసింగి, కృష్ణపేట, వేలపురము, మల్లంపేట, భోజ్యం, విక్కలపాలెం ఈ గ్రామాల్లోని పర్యటించడం జరుగుతుందని చెప్పి